అందరికీ నమస్కారం. నేనే ఇన్స్పెక్టర్ కవిత మాత్రే. క్రైమ్ ప్యాట్రోల్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఏదో ఒక విధంగా మనం ఒకరి మీద ఒకరం డిపెండ్ అవుతున్నాం. కానీ మనం ఒకరిని ఎంతవరకు నమ్ముతున్నామని మన భావాలే నిర్ణయిస్తాయి. చాలా సందర్భాల్లో పక్కనుండే వాళ్లకంటే బయట వాళ్ళని మనం ఎక్కువగా నమ్ముతుంటాం. అలా ఉన్నప్పటికీ మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నామంటే ఎప్పుడూ బయట మనుషుల్ని అస్సలు నమ్మకూడదు అని. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎటువంటి ప్రమాదం జరగకూడదు అనుకుంటున్నాం. కానీ ప్రమాదం యొక్క హెచ్చరిక ఇంటి గుమ్మం దగ్గరే ఉన్నప్పుడు దాన్ని మనం సరిగ్గా గమనించకుండా వదిలేస్తే జీవితం మనకి పెద్ద షాక్నిస్తుంది. ఆ తర్వాత మనం ఏమీ చేయలేం. అటువంటి భయంకరమైన షాకింగ్ కేసు నా దగ్గరికొచ్చింది. అందులో ఉన్న ఒక్కొక్క పేజు ఎటువంటి విషయాన్ని బయటపెట్టిందంటే ఈ ప్రపంచంలోనే ఎంతో విచిత్రమైన క్రూరమైన నేరాన్ని నాకు తెలిసేలా చేసింది. చాలా బాగా వాయిస్తున్నావు సురభి. వదినా, సురభికి మాటలు రావేమో కానీ ఏదో ఒక రోజు తప్పకుండా ఒక మంచి మెజిషియన్ అవుతుంది చూడండి. అంతే కదా సురభి? ఇలా చూడు, నేను నిన్ను రిక్వెస్ట్గా అడుగుతున్నాను. దాని గురించి నువ్వు ఎవరితోనూ ఏం చెప్పొద్దు. నా నోరు మూసుకుని ఉండడానికి మేడం 2000 ఇచ్చారు. మీరెంతిస్తారేంటి? ఇదిగో తీసుకో, ఎవరికేం చెప్పొద్దు. సురభి, నా మాట విను, ఆగు. చెవులకు మిషన్ పెట్టుకో, బాగా చెప్పేది విను. దీని గురించి నువ్వు ఎవరితోనైనా చెప్పావంటే మీ అమ్మని నేను చంపేస్తాను. వచ్చేసావమ్మా? సరే వెళ్ళి డ్రెస్ మార్చుకుండ్రా, నీకు తినడానికి ఏర్పాటు చేస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేను తీసుకొస్తాను, వెళ్ళు. ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ స్ట్రింగ్, ఆ తర్వాత థర్డ్ స్ట్రింగ్. అర్థమైందా? ఇక ఈ వేలు ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టాలి. అలాగే ఇది ఇక్కడ. ఓకే, ఇది పొజిషన్. ఓకే సురభి, ఏంటి వాయించట్లేదు? ట్యూన్ మర్చిపోయావా? ఉండి నేను చెప్తాను. అన్నా, ఇదిగో ఇతను మందీప్, తను సుజిత్, ఇక వీడు విక్రమ్. అన్నయ్య, మేమందరం కలిసి పూణేలో ఒక గార్మెంట్ షోరూమ్ పెడదాం అనుకుంటున్నాం. అందుకు ల్యాండ్ కూడా చూసామన్నా. నాకేమనిపిస్తుందంటే మన షోరూమ్ ఇనాగ్రేషన్ని సురభియే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తను నాకు చాలా లక్కీ. వెరీ గుడ్. సురభి, మా షాప్ని నువ్వు ఇనాగ్రేట్ చేస్తావు కదా? ఏమైందమ్మా, బానే ఉన్నావు కదా? ఏం లేదు పంకజ్, తను కొంచెం టైర్డ్గా ఉంటే కాసేపు వెళ్ళి నిద్రపో. వెళ్ళి పడుకో, నిద్రపో. వెళ్ళి నిద్రపోమ్మా. దీని గురించి ఎవరితోనైనా చెప్పావంటే మీ అమ్మని నేను చంపేస్తాను.
సురభి, ఎందుకు ఏమీ రాయట్లేదు? ఇక్కడ టెస్ట్ జరుగుతోంది, నీకు నిద్ర వస్తోందా? వెళ్ళు, వెళ్ళి మొహం కడుక్కుండ్రా. ఏయ్, శబ్దం చేయకండి. ఆంటీ, సురభి ఎక్కడా? మేం వెళ్ళి ఆడుకుంటాం. లేదమ్మా, తనింకా స్కూల్ నుంచి రాలేదే. అన్నయ్య, మీరు సురభిని చూసారా? లేదండి, చూడలేదండి. ఏమండి, ఒక్క నిమిషం. మీరు సురభిని చూసారా? లేదు లేదండి. లేదా? శంకరన్న, సురభి స్కూల్ నుంచి రావడం చూసారా? లేదు మేడం, నేను చూడలేదు. సురభి స్కూల్కి వెళ్ళేటప్పుడే నేను చూశాను, కానీ తను ఎప్పుడు స్కూల్ నుంచి తిరిగి వచ్చిందో నేను సరిగ్గా చూడలేదు. ఏంటి మేడం, ఏమైంది? లేదు, ఏం లేదు. అంకుల్, సురభి లిఫ్ట్ లో పైకి వెళ్ళడం చూసారా? లేదు, నేను చూడలేదే. ఏమైంది? ఏం లేదు, దామ్లే ఫ్లోర్ కు వెళ్ళండి. సరే. మిస్సెస్ దామ్లే, సురభి ఇక్కడికి వచ్చిందా? లేదే, ఏమైంది? ఇక్కడ ఆపండి. ఇదిగోండి. సంతోషి, చెప్పు. ఏమండి, సురభి కనపడడం లేదు. నేను స్కూల్కి వచ్చి అడిగి చూశాను, కానీ ఇక్కడి నుంచి బయలుదేరిపోయిందట. కానీ తను ఇంకా ఇంటికి రాలేదు. ఏంటి? సురభి స్కూల్ ఎక్కడుంది? ఆరోలి మ్యామ్, అక్కడి నుంచి రావడానికి 15 నిమిషాలే పడుతుంది. కానీ తను ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. కాస్త త్వరగా వెతకండి మేడం. పాపం తను మాట్లాడలేదు. సురభి మాట్లాడలేదా? తను పుట్టినప్పటి నుంచి అలాగే ఉంది. తను మాట్లాడలేదు, కానీ మిషన్ తోటి తను వినగలుగుతుంది. సురభి స్కూల్కి ఎలా వెళ్తుంది? బస్ ఏదైనా? మ్యామ్, యాక్చువల్గా మేము తనకి సైకిల్ కొనిచ్చాం. అందులోనే తను వెళ్ళొస్తూ ఉంటుంది. హలో, హెరోలి హైవేలో ఎక్కడా? మ్యామ్, హెరోలి హైవేలో ఒక పాప శవం దొరికిందంట. తప్పకోండి, తప్పకోండి, అందరూ తప్పకోండి. వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. ఈ పాప సురభిని. మేం పాప నోట్లోంచి నొరగొస్తోంది. ఇది ఫినాయిల్ బాటిల్. అంటే తను సూసైడ్ చేసుకుందంటారా? స్కూల్కి వెళ్లే 10 ఏళ్ల పాప. తనకి చెవులు వినబడం, మాటలు కూడా రావు. తను సూసైడ్ చేసుకుంటుంది అనుకుంటున్నారా? అన్నా, నేను పూణే వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ అయింది. వద్దొద్దు, అవసరం లేదు. నువ్వు నీ పని చూసుకో, ఓకేనా? సురభి ఎలాగైనా దొరుకుతుంది, నువ్వు భయపడకో. ఓకే. ధీరజ్, త్వరగానే సురభి దొరికిస్తుంది. హలో, సురభి, సురభికి 10 ఏళ్లే.
తను సూసైడ్ చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారా? సురభి అలాంటి పని చేసే అవకాశం లేదు మేడం. ఇలా చూడండి, మీ పాప సూసైడ్ చేసుకుందని నేను అనడం లేదు. ఇది మర్డర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎవరిలా చేశారో ఇప్పుడు మీరే నాకు చెప్పాలి. సురభిని ఈ రకంగా మర్డర్ చేసి ఎవరో సూసైడ్ జరిగినట్టుగా సెటప్ చేశారు. మాకేం అర్థం కావట్లేదు మేడం. కానీ కొన్ని రోజులుగా సురభి అదోలాగే ఉంటుంది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే గిటార్ వాయించడం మొదలు పెడుతుంది. కానీ ఈ మధ్య తను గిటార్ కూడా వాయించట్లేదు. ఎన్ని రోజులుగా ఈ చేంజెస్ కనబడ్డాయి? నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకవేళ తన స్కూల్లో ఎవరైనా ఏదైనా చెప్పుంటారనుకున్నాను. మీరు సురభి స్కూల్లో మాట్లాడారా? సురభి తీరు ప్రవర్తన హెచ్చరిస్తున్నట్టుగా అనిపించాయి. అది ఎలాంటి విషయం అంటే ఆ సమస్య కొంచెం కొంచెంగా పెద్దదవుతూనే ఉంది. దీనికి సంబంధించి భయము, కంగారు తన మొహంలో స్పష్టంగా కనిపించింది. కానీ తన మౌనానికి వెనక దాగున్న ఆ కంగారుని ఎవ్వరూ గమనించలేకపోయారు. కాని ఇప్పుడు తను చనిపోయిన తర్వాత తను ఎందుకలా ఉందో ఆలోచించడం మొదలుపెట్టారు. మాట్లాడలేని ఒక 10 ఏళ్ల పాపకి ఈ సంఘటన ఎలా జరుగుంటుంది? సురభి చనిపోయిందన్న వార్త విని మేమెంతో షాక్ అయ్యాం. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందన్న విషయాన్ని మేము అస్సలు నమ్మలేకపోయాం. సురభి పేరెంట్స్ కూడా దీన్ని నమ్మలేకపోతున్నారు. సురభి గురించి మీకేదైనా తెలిస్తే చెప్పండి. ఐఎమ్ నాట్ షూర్ మేడం, కానీ ఒక విషయం ఉంది. ఏంటది? యాక్చువల్లీ మ్యామ్, 3 రోజుల క్రితం సురభికి ఈ స్కూల్లో చదువుతున్న ఒక అబ్బాయికి గొడవ జరిగింది. ఏ స్టూడెంట్తో గొడవ జరిగింది? ముదిత్. హే అరవకు, నోరు మొయ్. నన్ను వాళ్ళకాని ఇక్కడ చూశానని నువ్వు ఎవరికైనా చెప్పావనుకో, నిన్ను చంపేస్తాను. జరిగిన గొడవ గురించి ప్యూన్ వచ్చి నాకు చెప్పాడు. కానీ ముదిత్ సురభిల గొడవకి కారణమేంటి? యాక్చువల్లీ మ్యామ్, ఆ ముదిత్ ఆ అల్కాలు ఇద్దరూ కలిసి ఏదో ఒక విషయం చేస్తుంటే ముదిత్ అల్కాలు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరిని ఆ రోజే రెస్టిగేట్ చేశాను. ముదిత్ అల్కాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి. వీళ్ళిద్దరిని రెస్ట్రికేట్ చేసిన 2 రోజుల తర్వాతే సురభి బాడీ దొరికింది. ఈ రోజు ఉదయం వాళ్ళిద్దరూ కలిసి సురభి మీద పగ తీర్చుకునుండొచ్చు కదా. ప్రకాష్, స్కూల్లో మిగతా వాళ్ళని కూడా విచారించండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్. మేడం, సురభిని పోస్ట్మార్టం చేసిన డాక్టర్స్ కాల్ చేశారు. వాళ్ళు సురభి బాడీ మీద సిరంజ్ మార్క్స్ నోటీస్ చేశారు. సిరంజ్ మార్క్సా? ఇంజెక్షన్స్ ద్వారా పాయిజనస్ మెడిసిన్స్ లేదా డ్రగ్స్ ఇచ్చుండొచ్చని వాళ్ళు చెప్తున్నారు. సురభి సూసైడ్ చేసుకుందని పోలీసులు కూడా చెప్తున్నారా? వాళ్ళేం చెప్పినా సరే సురభి సూసైడ్ చేసుకుందంటే నమ్మను. ఇంత జరిగింది నువ్వు చూస్తూ కూర్చున్నావా? నాకు తెలుసండి మీరు నన్నే అడుగుతారు అని. తను పుట్టినప్పటి నుంచి మాట్లాడలేదు. అది నా తప్పే. దాంతో ఈ రోజు మనందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. అది నా తప్పే కదా. అవును, అంతా నీ తప్పే. నేను పని చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? దేవుడు పూజ పునస్కారం అని నీకుంటే ఎందుకు నన్ను పెళ్లి చేసుకుని పిల్లని కన్నావు? వెళ్ళి తపస్సు చేసుకో. మన సురభి తిరిగి రాదు. దయచేసి ఏడవకండి. మ్యామ్, నేను సురభి వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్ మోదిత్ ఇంకా అల్కా గురించి విచారించాను. మోదిత్ది బిజినెస్ క్లాస్ ఫ్యామిలీ, అలాగే అల్కా వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ వాళ్ళిద్దరి ఫోన్ లొకేషన్స్ క్రైమ్ సీన్తో మ్యాచ్ అవడం లేదు. కానీ మ్యామ్, నాకు మోదిత్ మీద అనుమానంగా ఉంది. ఎందుకంటే మోదిత్కి అల్కా మాత్రమే కాకుండా వేరే అమ్మాయిలతో అఫైర్ ఉంది. వాడు ఎంత చెడిపోయాడంటే 18 ఏళ్ల వయసులోనే వాడు డ్రగ్స్ వాడడం మొదలుపెట్టాడు. డ్రగ్స్? వాడి స్నేహితులందరూ ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకునేవాళ్లే.
సురభిని పోస్ట్మార్టం చేసిన డాక్టర్ ఏమన్నారంటే తన ఒంటి మీద చాలా సిరింజ్ మార్క్స్ ఉన్నాయని. ఈ మొదటి కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు. వీడికి చాలా అఫైర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ సురభికి డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి ఇన్ని రోజులు సురభిని మోలెస్ట్ చేసి తనని టార్చర్ చేసుంటాడా? ప్రకాష్, సురభిని పోస్ట్మార్టం చేసిన డాక్టర్ని అడిగి తెలుసుకోండి. సురభిని మోలెస్ట్ చేసిన పాసిబిలిటీస్ ఉన్నాయా అని మనం కనుక్కోవాలి. ముందుగా ముదిత్ని స్టేషన్ తీసుకురండి. ఓకే మ్యామ్. ఇలా చూడు, ఓనర్లు ఏం చెప్తున్నారో అలాగే చెయ్యి, సరేనా? మ్యామ్, నేను డ్రగ్స్ తీసుకోను. ఎవరో మీకు అబద్ధం చెప్పారు మ్యామ్. మరిదేంటి? మేము నీకు మెడికల్ టెస్ట్ కూడా చేయబోతున్నాం. అబద్ధం చెప్పడం వల్ల ఎటువంటి లాభం లేదు. నువ్వు సురభికి డ్రగ్స్ ఇంజెక్ట్ చేసావు కదా? లేదు మ్యామ్, నేను సురభికి అలాంటిది ఏం చేయలేదు మ్యామ్. స్కూల్ కారిడార్లో నువ్వు అల్కాతో ప్రవర్తించినట్టుగానే సురభితోను ప్రవర్తించావా ఏంటి? మ్యామ్, నేను సురభిని ఏం చేయలేదు మ్యామ్. నేను నిజమే చెప్తున్నాను. కానీ అందరి ముందు తనని చంపేస్తానని బెదిరించావు కదా? ఇక్కడేం చేస్తున్నావు చెప్పు. ఇక్కడేం చేస్తున్నావు? సైలెంట్గా ఉండు, సౌండ్ చేయకు. నువ్వు ఇలా అరవడం వల్ల మేము ఎవరు ఇక్కడ భయపడిపోము. అది ముందు నువ్వు గుర్తుంచుకో. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలి. నన్ను వాళ్ళకాని ఇక్కడ చూసినట్టు నువ్వు ఎవరికైనా చెప్పావనుకో, నిన్ను చంపేస్తాను. చెప్పింది అర్థమవుతుందా లేదా? మ్యామ్, తనని చంపేస్తానని బెదిరించాను, కానీ నేను తనని చంపలేదు. నేను తనతో తప్పుగా కూడా ప్రవర్తించలేదు మ్యామ్, నమ్మండి. ఇలా అడిగితే చెప్పడు గాని. ప్రకాష్, మీరు చూసుకోండి. మ్యామ్, లేదు, ప్లీజ్ నన్ను నమ్మండి. నేను సురభిని ఏం చేయలేదు మ్యామ్, నన్ను నమ్మండి మ్యామ్. నువ్వే కదా సురభిని చంపావు, లేదా చమ్మని చెప్పావా? అయ్యో మ్యామ్, నేను తనని చంపలేదు. అదే విధంగా నేనేమి తనని మ్యామ్, ఒకవేళ పరమా సార్ సురభిని ఏదైనా చేసే అవకాశం ఉంది. ఇంతకీ పరమా సార్ ఎవరు? మ్యామ్, అతనే మా మ్యూజిక్ టీచర్ మ్యామ్. మాకు మ్యూజిక్ నేర్పిస్తున్నాను అని చెప్తారు, కానీ సురభికి సార్ వేరే ఏదో నేర్పిస్తూ ఉన్నారు. క్లియర్గా చెప్పు. మ్యామ్, సురభి అతని దగ్గర గిటార్ నేర్చుకోవడానికి వెళుతుంది, కానీ సార్ సురభిని అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ తనని యూజ్ చేయడానికే ట్రై చేశారు. సురభికి సార్ ఇంటెన్షన్స్ ముందే అర్థమైంది, కాబట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గంగా, ఏ గంగా, ఇలా రా. గంగా, త్వరగా చెయ్యి. మ్యామ్, సురభి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే సురభి హఠాత్తుగా గిటార్ వాయించడం మానేసిందంట. బహుశా అందుకు కారణం మ్యూజిక్ టీచర్ పరమార్ కూడా కావచ్చేమో. ముదిత్ కూడా అదే చెప్పాడు. సురభిని పరమా సార్ మొలెస్ట్ చేయడానికి ట్రై చేశాడని. ఒకవేళ ముదిత్ చెప్పింది కూడా నిజమే అయ్యుండొచ్చు. కానీ ముదిత్ క్యారెక్టర్ని బట్టి చూస్తే వాణ్ణి పట్టించుకోకుండానూ వదిలేలేం కదా. మీరు పని చేయండి, క్రైమ్ సీన్ కి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయండి. ముదిత్ మనకి కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత సురభి మ్యూజిక్ టీచర్, అతన్ని కూడా వెళ్ళి కలవండి. ఓకే మ్యామ్. మ్యామ్, సురభి చాలా బ్రైట్గా ఉండే స్టూడెంట్. పైగా అలాంటి పిల్లలకి మ్యూజిక్ అనేది గాడ్ ఇచ్చిన గిఫ్ట్. నేను తనకి ఏం నేర్పించినా వెంటనే క్యాచ్ చేసేది. నేనేమనుకున్నానంటే సురభి స్కూల్లో చదువుకుంటూనే నా అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. కానీ ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి తనకి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ పోయింది. మ్యూజిక్ మీదే ఇంట్రెస్ట్ పోయిందా, లేదా మ్యూజిక్ టీచర్ వల్ల? అంటే నాకేం అర్థం కావట్లేదు మేడం. మీకంతా బాగానే అర్థమవుతోంది. మీకు సురభికి మధ్య ఏం జరిగిందో బాగా తెలుసు. లేదు మేడం, మీరేదో పొరపాటు పడుతున్నారు. సురభికి నాతో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ తన లోపల ఏదో ప్రాబ్లం జరుగుతోంది. సురభి, ఏమైందమ్మా? చెప్పమ్మా. మా పాప మాట్లాడలేదు. అలాంటప్పుడు తనలో ఉన్న బాధ ఏంటో నాకు ఎలా అర్థమవుతుంది మేడం? కానీ ఏదో ఉంది, అందువల్ల తను అలా రియాక్ట్ అవుతూ ఉండేది.
సార్ కొద్ది రోజులుగా సురభి సరిగ్గా చదువుకోవట్లేదు. నేను తన్ని నోట్ చేస్తూనే ఉన్నాను. తను అప్పుడప్పుడు క్లాస్లో నిద్రపోతూ ఉండేది. రోజు రాత్రుల్లో సరిగ్గా నిద్రపోయినట్టు నాకు అనిపించలేదు. సురభి తన సమస్యల్ని తన నోటితో చెప్పలేకపోవడం ఇప్పుడు సమస్య కాదు. సమస్య ఏంటంటే తనకేదో ఒక సమస్య ఉందని అందరికీ తెలుసు, కాని ఎవ్వరూ కూడా ఒక అడుగు ముందుకు వెళ్లి అదేం సమస్యో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. సురభి కుటుంబం ఏ తప్పైతే చేసిందో అదే తప్పుని సురభి స్కూల్లో కూడా చేశారు. అదే తప్పుని సురభి నైబర్స్ అందరూ కూడా చేశారు. సో ఇది ఒక్కరి తప్పు మాత్రమే కాదు, అందరి తప్పని చెప్పొచ్చు. సురభి విషయంలో నేరస్తుల్ని వేళ్లతో మనం లెక్క పెట్టలేము అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు సురభి లైఫ్లో ఉన్న ప్రతి మగాడు మా సస్పెక్ట్ లిస్ట్లో ఉన్నాడు. సురభి వాళ్ళ ఫ్యామిలీ 1 సంవత్సరం క్రితమే ఇంటికొచ్చారు. సురభి నాకెప్పుడూ సరదాగా ఆడుకుంటూ నవ్వుతూనే కనిపిస్తుండేది. తను మా అబ్బాయికి బెస్ట్ ఫ్రెండ్ మేడం. నిజం చెప్పాలంటే మేడం, మాకు సురభిని చూస్తేనే జాలేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఎప్పుడు సురభి కంటే పూజకి ముఖ్యత్వం ఇస్తారు. భగవంతుడికి పూజ చేస్తున్నామని పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉండకూడదు కదా సార్. వాళ్ళ పిల్ల ఇక్కడే సైకిల్ తోలుతూ ఉండేది. కొన్నిసార్లు బిల్డింగ్ వదిలి కూడా బయటికి వెళ్తుంది. కొద్ది రోజులుగా పాప క్యారెక్టరే మారిపోయింది. అబ్బాయిలతో గొడవ పడ్డం ప్రారంభించింది. ఒకరోజు నా కొడుకుని కూడా కొట్టి గాయపరిచింది చూడండి. అవును అంకుల్, ఒకరోజు మేము హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాం. అప్పుడు సురభి ఎక్కే అందర్నీ వెతుక్కుంటూ వచ్చింది. నేను తనని అవుట్ చేసేశాను. తనప్పుడు చాలా భయపడిపోయింది. వెంటనే ఏడవడం మొదలుపెట్టింది. ఏమైంది సురభి? సార్ 4 కుట్లు పడ్డాయి. ఇప్పటి వరకు గాయం అలాగే ఉంది. అవును మేడం, సురభి చాలా కోప్పడుతుంది. అది సరేగాని సురభికి ఎందుకు అంత కోపం వస్తుంది? నాకు తెలీదు మేడం, కానీ తను ఇంతకు ముందు అలా ఉండేది కాదు. ఎప్పుడూ మాతో నవ్వుతూ ఆడుకునేది. సురభి ఏదో సైగ చూపించింది, అది నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత తను చాలా కోప్పడింది, ఎక్కువగా ఏడ్చేది. తను ఏడుస్తే ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. సరేగాని సురభితో పాటు ఎవరైనా ఉండడం నువ్వు చూసావా? అంటే వాళ్ళని చూడగానే సురభి భయపడిందా, లేదంటే ఎవరైనా తనని ఇబ్బంది పెట్టడం చూసావా? సెక్యూరిటీ, బిల్డింగ్కి ఇంతమంది పోలీసులు వచ్చారేంటి? వాళ్ళు ఇక్కడికొచ్చి సురభి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. నన్ను కూడా ఎంక్వైరీ చేసే వెళ్లారు. నీ గురించి కూడా వాళ్ళు అడిగారు. వాళ్ళ ఫ్లాట్లో నువ్వు కూడా పనిచేస్తూ ఉండేదానివి కదా. సురభి స్కూల్లో మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు మీ బిడ్డని సరిగ్గా పట్టించుకోలేదు అని. ఒకవేళ తన సమస్యకి అసలు కారణం మీరేనా? మేడం ఏం మాట్లాడుతున్నారు? తను మా కూతురు. తనకి ఏ లోటు చేయలేదు. ఏ లోటు లేకుండా చూసుకోవడం కాదు, పట్టించుకోవాలి. నాకేమనిపిస్తోందంటే మీ ఎవ్వరి కళ్ళెక్కి తన బాధ అస్సలు కనిపించలేదు. మ్యామ్, అలాంటిదేం లేదు. మేమందరం తనని బాగా అర్థం చేసుకుంటాం. సురభిని వీళ్ళు ఎలా చూసుకుంటారని పక్కింటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సరే చెప్పండి, సురభికి ఎవరి వల్ల అంత పెద్ద సమస్య? ఎవరు తనని చంపుంటారు? సార్, ఈ బిల్డింగ్లో నేను 10 ఇంట్లో పనిచేస్తున్నాను. ఒక కుటుంబానికి మాత్రమే సురభిని చూస్తేనే నచ్చదు. అలాగా? ఏ కుటుంబం? అది వినాయక్ వాళ్ళ అమ్మా నాన్నలకి. సురభి వినాయక్ని కొట్టిన తర్వాత చాలా పెద్ద గొడవైంది. మ్యామ్, నాకు ఆల్రెడీ వివాన్ వాళ్ళ పేరెంట్స్ మీద డౌట్ గానే ఉంది. కానీ మా అన్నయ్య వదినే స్కూల్లో ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది అన్నారు. అందుకే ఇప్పటిదాకా ఏ యాక్షన్ తీసుకోలేదు. మ్యామ్, ఇది సురభి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఫినాయిల్ తాగడం వల్లే సురభి చనిపోయింది అని. అలాగే ఈ రిపోర్ట్లో ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే సురభి కొంతకాలంగా మాలిస్ట్రీకి గురవుతోందని. అలాగే తన బాడీ మీద ఉన్న సిరంజ్ మార్క్స్ అవి చాలా పాతవి. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే సురభిని మాలిస్ట్ చేయడం కోసం తనకి డ్రగ్స్ ఇంజెక్ట్ చేసేవారని, దానివల్ల తనకి నొప్పి తెలియకుండా ఉంటుందని. డ్రగ్ డోస్ కారణం వల్లే తన క్లాస్ రూమ్లో నిద్రపోయి ఉండొచ్చు. డ్రగ్ డోస్ వల్లనే రోజు రోజుకి తన యాంగ్జైటీ పెరుగుతూ ఉండేది. అందువల్లే తనకి హఠాత్తుగా కోపం వచ్చేది. మోదిత్ ఏమన్నాడంటే మోదిత్ని అల్కాని చూసి తను భయపడిందని. వాళ్ళిద్దరినీ కలిసి చూసేసరికి తనకిన్ని రోజులు జరిగిన విషయాలన్నీ ఒకేసారి తనకి గుర్తుకొచ్చాయి. వివాన్ వెనక నుంచి సడన్ గా వచ్చి ఆమెను టచ్ చేశాడనే సురభి వివాన్ని రాయితో కొట్టిందని తెలిసింది మేడం. ఏమైంది సురభి?
ఒక 10 ఏళ్ల పాపకి ఇన్ని రోజులుగా ఇంత పెద్ద ఘోరం జరిగింది. మాటల్లేని ఆ పసిపాప బాధని ఎవరూ అర్థం చేసుకోలేదు. సురభికి జరిగిన విషయం ఉంది కదా, అది డెఫినెట్ గా నార్మల్ కాదు. ఈ విషయాన్ని తన పేరెంట్స్ తో చెప్పనే లేదు. అదెందుకో నాకు అర్థం కావడం లేదు. సురభిని మొలెస్ట్ చేశారా? మేడం మీరేం చెప్తున్నారు? తన విషయంలో అదే జరిగింది. సురభిని మొలెస్ట్ చేశారు, అది కూడా చాలా రోజుల నుండి. మీలో ఎవ్వరికీ నిజంగానే ఏమీ తెలియలేదా? సంతోషి, నేను మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. మీరు సురభి తల్లి. తనకింత పెద్ద ఘోరం జరిగింది, మీకసలు ఏమీ తెలియలేదా? మీరు సరిగ్గా చెప్పారు మేడం. తప్పంతా నాదే. దాన్ని అర్థం చేసుకోకుండా ఎలా ఉన్నాను? ఇలా చూడండి, మీకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మేము ఒకవేళ సురభిని మోలెస్ట్ చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళే అయింటారంటారా? అందువల్లే వాళ్ళు నోరు తెరవడం లేదేమో. ఒకవేళ సురభి వాళ్ళ బాబాయ్ అయింటాడేమో. సురభి వాళ్ళ బాబాయ్, నైబర్స్, ఇంకా స్కూల్, వీళ్ళలో ఎవరో ఒకరు అయ్యుండొచ్చు. ఒకవేళ వాళ్ళే సురభిని మర్డర్ చేసి దాన్ని సూసైడ్లా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుండొచ్చు. మన సురభి ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్, స్కూల్ ఎవరిని వదలకుండా అందరిని విచారించాలి. డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయండి. ఓకే మేడం. మేడం, మ్మ్. నా పని పూర్తయింది. నేను వెళ్ళనా? వెళ్ళు. ఏ గంగా, గంగా, నేను చెప్పేది కాస్త విను. ఇలారా, ఇలారా ఒకసారి. ఇలారా గంగా, గంగా, గంగా. మేము సురభి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫోన్ నెంబర్స్, డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నాను మేడం. ఆ బిల్డింగ్లో మొత్తం 25 ఫ్లాట్స్ ఉన్నాయి మేడం. అందులో 15 మాత్రమే ఆక్యుపైడ్ అయి ఉన్నాయి. సురభి సైకిల్ నడుపుతుందని వాళ్ళ అమ్మ చెప్పింది. 100% బిల్డింగ్ నుంచి సైకిల్ని బయటకు తీసుకెళ్ళుండొచ్చు. దగ్గరలో ఉన్న బిల్డింగ్స్కి వెళ్లే అవకాశం కూడా ఉంది. వీలైనంత వరకు అందరినీ ఇన్వెస్టిగేట్ చేయండి. ఓకే మ్యామ్. గంగా, ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు? ఇంకా 4 పని చెయ్యాలి. అందరింట్లో పని అయిపోయిందా? అమ్మా, నాకు ఒంట్లో బాగాలేదు. గంగా, ఏంటిదంతా? ఎవరిని ఇలా చేసింది? హా? చెప్పు, ఎవరిలా చేశారు? అమ్మా, వాళ్ళు నన్ను చంపేస్తారు. ఎవరు చంపేస్తారు? ఎవరిలా చేశారు? చెప్పమ్మా. గంగా, 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 ఏమైందమ్మా? మ్యామ్, ముదిత్ పర్మన్ మాత్రమే కాకుండా సురభికి సంబంధించిన వాళ్ళందరి కాల్ రికార్డ్స్ తీసి చెక్ చేశాం మేడం. కానీ ఏ ఒక్కరి ఫోన్ లొకేషన్ కూడా క్రైమ్ సీన్తో మ్యాచ్ అవ్వలేదు మేడం. అలాగే క్రైమ్ సీన్ పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా చెక్ చేసి చూసాం మేడం. మ్యామ్, సురభి బాడీ దొరికింది కదా, ఆ ప్లేస్ సరిగ్గా ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఒకవేళ సురభిని వాళ్ళు వేరే దారిలో ఫాలో అయ్యుండొచ్చు కదా, కావాలని ఫోన్ని వదిలేసి వెళ్ళుండొచ్చు. పాసిబుల్ మ్యామ్. నేను అందరి కాల్ రికార్డ్స్ చూసినప్పుడు ఒక్క విషయం మాత్రం కామన్గా అనిపించింది. సురభి వాళ్ళ బాబాయ్ పంకజ్, మిసెస్ దామిని పదే ఫోన్లో మాట్లాడుకున్నారు. వాళ్ళ మధ్య అఫైర్ ఉందనుకుంటాను మేడం. కానీ సురభి మొలెస్టేషన్ కి వీళ్ళిద్దరి అఫైర్ కి సంబంధం ఏంటంటారు? మ్యామ్,
హెరోలి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. 15 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసిన కేసు వచ్చిందట. మ్యామ్, ఆ అమ్మాయి పేరు గంగా, పని మనిషి శారదా కూతురు. ముందు సురభిని మొలెస్ట్ చేశారు, ఇప్పుడు గంగాని రేప్ చేశారు. ఈ ఇద్దరు అమ్మాయిలు ఒకే ఏరియాకి చెందినవారు. డెఫినెట్గా ఎవడో ఒకడే ఈ ఇద్దరు అమ్మాయిల్ని రేప్ చేసుండొచ్చు. ఇలా చూడండి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం మా డ్యూటీ. మ్యామ్, గంగ కండిషన్ చూస్తుంటే తనెవరో గ్యాంగ్ రేప్ చేసినట్టుగా ఉంది. గ్యాంగ్ రేపా? అవును మ్యామ్, తన ప్రైవేట్ పార్ట్లో పాత ఇంజ్యూరీస్ ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఇది ఎంతో కాలంగా జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. మరో విషయం, తన చేతి మీద కూడా సిరింజ్ మార్క్స్ ఉన్నాయి. తన బాడీలోకి డ్రగ్స్ కూడా ఇంజెక్ట్ చేసి ఉండొచ్చు. గంగా కండిషన్ ఎలా ఉంది? మేం తనని కలవచ్చా? ఇప్పుడు తను ట్రోమాలో ఉంది మేడం. నన్ను అడిగితే ప్రస్తుతం తను ఎంక్వైరీ చేయడం మంచిది కాదు. మేడం, ఇన్ని రోజులుగా గంగాకి ఇలా దారుణం జరుగుతుందని తెలియకుండానే ఉండిపోయాను. ఇలా చూడండి, గంగాని చాలా రోజులుగా రేప్ చేస్తున్నారు. మీకేమనిపిస్తోంది? అంటే తను పనిచేసే చోట తను ఎక్కడెక్కడ పనిచేస్తుంది? రంజన మేడం ఇంట్లో, పియు ఇంట్లో, మిసెస్ దామ్లే ఇంట్లో, ముందు సురభి ఇంట్లో కూడా పనిచేస్తూ ఉండేది. తర్వాత నేనే వద్దని చెప్పేశాను. ఏ? ఎందుకంటే సురభి బాబాయ్. సురభి బాబాయ్ ఏంటి? ఎందుకు ఆపేశారు చెప్పండి. అది ఏంటంటే మేడం, పంకజ్కి మిసెస్ దామ్లే మేడంకి సంబంధం ఉండేది. అందుకోసమే నేను తన్ని అక్కడ పనిచేయొద్దన్నాను. కానీ నేను గంగతో ఎన్నోసార్లు పేరు అడిగాను, తను అసలు చెప్పట్లేదు. తను చాలా భయపడిపోయి ఉంది. ఎందుకంటే పేరు చెప్తే తనని చంపేస్తానని చెప్పారంట. మీరేమనుకుంటున్నారు? అది ఎవరై ఉంటారు? మేడం, నాకేమనిపిస్తుందంటే ఇది ఖచ్చితంగా పంకజ్ పనే. వాడే నా కూతుర్ని రేప్ చేసి నన్ను పగ తీర్చుకున్నాడు. ఎందుకంటే వాడి అఫైర్ గురించి నాకు తెలుసు కదా, అందుకే. శారదా, మీకేమనిపిస్తోంది? పంకజ్కి మిసెస్ దామ్నీతోనే అఫైరా, లేకపోతే సురభితో ఉండొచ్చు మేడం. నా కూతుర్ను కూడా వాడు వదిలిపెట్టలేదు. వాడు అన్నయ్య కూతుర్ని ఎలా వదులుతాడు మేడం? పంకజ్ని మిసెస్ దామ్నిని స్టేషన్కి తీసుకురండి. ఆ తర్వాత ఆ బిల్డింగ్లో గంగా ఎవరెవరి ఇంట్లో అయితే పనిచేసిందో వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేయండి. గంగాని గ్యాంగ్ రేప్ చేసినట్టుగా డాక్టర్ చెప్పారు కదా, అంటే ఒక్కడు కాదు, డెఫినెట్ గా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం కనిపెట్టి తీరాలి. ఓకే మ్యామ్. మేడం, నాకు మిసెస్ దామ్లేకి అఫైర్ ఉందనేది నిజమే. మాకు గంగ వాళ్ళ అమ్మ చెప్పింది నువ్వే వాళ్ళ అమ్మాయిని రేప్ చేశావని. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకు వాళ్ళ అమ్మాయిని రేప్ చేస్తాను? సార్, ఆ శారద ఏమైనా చెప్తుంది సార్. తను నన్ను పంకజ్ని బ్లాక్మెయిల్ చేస్తుండేది. బ్లాక్మెయిలా? అవును సార్, నా దగ్గర పంకజ్ దగ్గర తను డబ్బు తీసుకుంది. ఎందుకంటే నేను పంకజ్ కలిసుండడం తను చూసింది. సార్, పంకజ్ సురభిని ఏమీ చేయలేదు, గంగను కూడా ఏం చేయలేదు సార్. ఒకవేళ ఇలా అయిండొచ్చు కదా, శారద అలాగే సురభి కూడా మీ ఇద్దరి అఫైర్ గురించి తెలుసుండే అవకాశం ఉంది కదా. తను సైలెంట్ గా ఉండడం కోసం నువ్వు తనకి డ్రగ్స్ ఇవ్వడం మొదలు పెట్టుండొచ్చు. ఆ తర్వాత తనని మొలెస్ట్ చేస్తుండొచ్చు, తనకి విషయం ఇచ్చి చంపుండొచ్చు. ఇందులో నీ ఫ్రెండ్స్ సహాయం కూడా నువ్వు తీసుకుని ఉండొచ్చు. కరెక్టేనా? మ్యామ్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనైతే అలా చేయలేదు. ఒకవేళ గంగాని రేప్ చేసింది ఆ దామ్నే అయి ఉండొచ్చు కదా, ఎందుకంటే అతనికి అమ్మాయి అంటే ఇష్టం. అవును సార్, నేను ఆయన గంగను అదోలా చూడడం ఎన్నోసార్లు గమనించాను. ఒకవేళ సురభిని కూడా అదే దృష్టితో చూసుండొచ్చు కదా. మేడం, నేను సురభిని ఏమీ చేయలేదు, గంగను కూడా ఏం చేయలేదు. నేను గంగతో మాట్లాడి ఏం తెలుసుకుందాం అనుకున్నానంటే, నేను ఇంట్లో లేని సమయంలో పంకజ్, సురభి వాళ్ళ బాబాయ్ మా ఇంటికి వస్తున్నాడా అని తెలుసుకుందాం అనుకున్నాను. నేను తప్పుడు వ్యక్తిని కాదు మేడం, పంకజే తప్పుడు వ్యక్తి. ఇక గంగే చెప్పాలి, పంకజా లేకపోతే దామ్లేనా అని. ఎవడైనా సరే వాడు ఒంటరివాడు మాత్రం కాదు, వాడితో పాటు చాలా మంది ఉన్నారు. మీరు సురభి తల్లి, తన విషయంలో ఇంత ఘోరం జరిగింది, మీకసలు ఏమీ తెలియలేదా? నన్ను క్షమించు సురభి.
నాదే. నేనే నీ బాధను అర్థం చేసుకోలేదు. భయపడకు గంగా. వాళ్ళెవరో మాతో చెప్పు. నేనిలా చేసింది ఎవరమ్మా? గంగా, భయపడకుండా చెప్పమ్మా. మేడం దగ్గర ఏం జరిగిందో చెప్పు. గంగా, భయపడాల్సిన అవసరం లేదు. మాతో నిజం చెప్పు. సందీప్ ఇంకా ఇక్కడ నీ ఈ వీడియో మా అందరి దగ్గర ఉంది. ఎవరితో అయినా చెప్పావంటే దాన్ని ఇంటర్నెట్లో పెట్టేస్తాం. అందుకే నేను అమ్మతో ఏం చెప్పలేదు. ఇంకా ఈసారి వాడు ఇంకొక అతన్ని తీసుకొచ్చాడు. కానీ నాకు ఆ మూడో వ్యక్తి ఎవరో తెలీదు. ఈ సందీప్ ఇక్లా ఎక్కడున్నారు? ఏయ్ రారా ఏయ్, రా. నన్ను వదలండి, రా. నన్ను ఏయ్, వదలండి. ఏయ్, ఏయ్. ఎక్కడికి వెళ్తున్నా? ఏయ్. మ్యామ్ సందీప్ దొరకలేదు. వాడి ఫోన్ నెంబర్ దొరికింది. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది మేడం. కానీ ఇక్లాక్ని పట్టుకున్నారు. సందీప్ మిగతా వాళ్ళు ఎక్కడుంటారో వాడే చెప్పబోతున్నాడు. మేడం నన్ను కొట్టకండి, కొట్టకండి, కొట్టకండి మేడం. నేను చెప్పేస్తాను. ఆపండి. చెప్పు, నిజమేంటో చెప్పు. మేడం, తన పేరు విశ్వంబరి. కానీ సందీప్ గురించి నాకేమీ తెలియదు మేడం. తెలీదా నీకు? ఆ? తెలీదారా? ఇలా అడిగితే చెప్పడు గాని ఇంకా నాలుగు తగిలించదు. అయ్యో కొట్టకండి. మేము ఒక్క నిమిషం. మ్యామ్ ఇతని మొబైల్లో గంగా వీడియోతో పాటు సురభి వీడియో కూడా దొరికింది మేడం. సురభి వీడియోనా? వీడు సురభి బిల్డింగ్ వాచ్మెన్ కదా? మ్యామ్ సురభి వీడియోస్ ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 17 మంది సురభి ఉంటున్న బిల్డింగ్ లోనే పనిచేసేవారా? మ్యామ్ ఈ 17 మందిలో 12 మంది బిల్డింగ్లో పనిచేసేవాళ్ళు, మిగతా వాళ్ళు బయట వాళ్ళు. నిజం చెప్పు. ఆ చిన్న పిల్లని ఎన్ని రోజులుగా నాశనం చేస్తున్నారు? మీలో ముందుగా ఎవరది మొదలు పెట్టింది? మ్యామ్, సురభి వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు తన మీద ఒక కన్నుండేది. సురభి మాట్లాడలేదు అని తెలిసిన తర్వాత దాన్ని నేను యూజ్ చేసుకోవాలని అనుకున్నాను. మధ్యాహ్న సమయంలో పిల్లలందరూ ఆడుకుని ఇంటికి వెళ్ళిపోతారు. కానీ సురభి సైకిల్ తొక్కుకుంటూ ఉంటుంది. అది ఉపయోగించుకుని నేను ఆమెను ఒకసారి పిలిచాను. ఏంటమ్మా ఎలా ఉన్నావు? నా దగ్గర ఒక సూపర్ చాక్లెట్ ఉంది, తింటావా? ఆ తర్వాత నేను తనతో అలా ప్రవర్తించడం మొదలుపెట్టాను. చెవిటి మిషన్ పెట్టుకో, బాగా శ్రద్ధగా వినో. దీని గురించి ఎవరితోనైనా నువ్వు చెప్పావే అనుకో,
మీ అమ్మని నేను చంపేస్తాను. కానీ ఒకరోజు శంకర్ నన్ను చూశాడు. వాడు నాతో పాటు కలిశాడు. ఆ తర్వాత వాడి ఫ్రెండ్స్ రమాకాంత్, దేశాయ్, విశ్వాస్ అని అందరూ రావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత శంకరే నాకు ఐడియా ఇచ్చాడు. ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చినట్టయితే ఆ అమ్మాయి మొండిపట్టు పట్టదు అని. మేడం, మేము ముందుగా తనకి డ్రగ్స్ ఇస్తాం. ఆ తర్వాత ఒకరి వీడియోని ఇంకొకరిని షూట్ చేస్తాం. ఎందుకంటే ఒకరి గురించి ఇంకొకరు చెప్పకుండా ఉండాలి కదా. బయట వాళ్ళు రాకూడదని మేము ఆలోచించాం. మొత్తానికి ఎలాగైతే మేమందరం 17 మంది అయ్యాం. మేము తరచూ తనకి డ్రగ్స్ ఇస్తూ ఉండేవాళ్ళం. తను విచిత్రంగా ప్రవర్తించడం మొదలెట్టింది. పెద్దనా డ్రగ్స్ ఎక్కువగా ఇవ్వడం వల్లే ఇలా అయ్యాడు అనుకుంటాను. అప్పుడే మేము ఆ పిల్లని చంపేయాలని నిర్ణయించుకున్నాం. రమాకాంత్, విశ్వాసు తన స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దారి కాచారు. ప్రపంచం మీద ఆమెకు విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందని అందరూ నమ్మేలాగా మేము ఆ పాపని చంపేశాం. నువ్వు అసలేమనుకుంటున్నావు? ఏమీ మాట్లాడలేని ఒక పాపని ఇలా చేస్తే నువ్వు తప్పించుకోవచ్చు అనుకున్నావా? మేడం, నాకు మీ బాధ అర్థమవుతోంది. మీ పరిస్థితి కూడా అర్థమవుతోంది. నా గంగ మాట్లాడగలుగుతుంది. అయినా సరే తన కష్టాన్ని నేను అర్థం చేసుకోలేదు. తన్ని నేను పట్టించుకోలేదు. కానీ సురభి, శారద, తల్లనేది పిల్లల మౌనాన్ని కూడా అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు తిట్టుకోవచ్చు, లేక మారొచ్చు. ఎందుకంటే నీ కూతురు నీ కళ్ళ ముందే ఉంది. కానీ నాకు క్షమాపణ అనేదే ఉండదు. క్షమించరాని పెద్ద తప్పు చేశాను. గంగా, సురభి లాంటి పిల్లలు ఎప్పుడూ క్రిమినల్స్ కి సాఫ్ట్ టార్గెట్ గా మారిపోతున్నారు. కానీ వాళ్ళకి ధైర్యం ఏంటంటే మనం ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోకపోవడమే. సురభి హౌసింగ్ బోర్డులో పనిచేసే మనుషుల యొక్క బ్యాక్గ్రౌండ్ ని మేము చెక్ చేసినప్పుడు మాకప్పుడే తెలిసొచ్చింది అందులో చాలా మంది ఎటువంటి డాక్యుమెంటేషను, ఎటువంటి వెరిఫికేషను లేకుండా జాబ్లో చేరారు. ఇది ఎంత పెద్ద నిర్లక్ష్యం అంటే, ఇటువంటి వ్యక్తుల్ని మనం పనిలో పెట్టామంటే సొసైటీ ప్రొటెక్టెడ్ గా ఉందని పైకి చెప్పుకోవచ్చు. కానీ వాళ్లే మెయిన్ విలన్స్ గా ఉంటారు. 17 మంది ఎటువంటి పాపని చేశారంటే తన ఏడుపుకి కూడా అసలు గొంతు లేదు. 1-2 రోజులు కాదు, దాదాపు 2 నెలలు సురభి కండిషన్ ఈ నేరం గురించి మనకి హెచ్చరించింది. కానీ ఈ హెచ్చరికల్ని పేరెంట్స్ అసలు గమనించకుండా పోయారు. మాట్లాడలేని ఒక అమాయకపు చిన్నారి ఇప్పుడు శాశ్వతంగా మూగబోయింది. ఇంతటితో మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక కొత్త కేసుతో మిమ్మల్ని అందరినీ మళ్లీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి క్రైమ్ పాట్రోల్ కార్యక్రమాన్ని. అడ్వైస్ మాత్రం చేస్తే సరిపోదు, అలర్ట్ గాను ఉండాలి. నమస్తే. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.